హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. అదేంటి ఛానల్లో వేరే గొంతు వినిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను మమ్మీ ఛానల్లో వాయిస్ ఇస్తున్నాను. నేనే ప్రియా. ఈరోజు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే, అందుకనే నేను పెళ్ళప్పుడు రెడీ చేయలే కాబట్టి ఇప్పుడు రెడీ చేస్తున్నాను. సరే, నేను ఎలా రెడీ చేశానో మీరు చూడండి. నా కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా యానివర్సరీ నన్ను రెడీ చేస్తుంది మా అమ్మాయి. కళ్ళు తెరివే నేనాయి. కళ్ళు మూసుకో అన్నావుగా. కళ్ళు తెరివే నేనాయి. కళ్ళు మూసుకో అన్నావుగా. నేను పెట్టుకుంటలే చంద్ర. ఎందుకు భయపడుతున్నావు? నేనేం చెయ్యాలి. అరే భయపడకు, భయపడకు, నేనేం చెయ్యను. ఇట్లా నాకు అంటుంది పైన. ఇట్లా కూర్చో. ఆడితే మొత్తం క్లీన్ తెచ్చుకోవాలి. ఇది ఆడితే క్లీన్ చేయొచ్చట. మళ్ళీ కదలకు మమ్మీ. లిప్స్టిక్ అంతా నీ చేతికి అంటుతుంది కదా. ఏమంటలేదు, క్లీన్ చేసుకోవచ్చు. ఎస్, మంచిగా పెట్టినావా? మంచిగా పెట్టినా. మంచిగా పెట్టిందా గాయస్? చూడండి, మంచిగా పెడతావు. నా డార్క్ సర్కిల్స్ చూసి భయపడకండి, జెనెటిక్ ప్రాబ్లం. మా మమ్మీ నాకు చెప్పింది. మా మమ్మీ చిన్నప్పుడు మేకప్ ఇట్లా వేసుకొని కళ్ళు మొత్తం పాడు చేసుకుందంట. కళ్ళు తెరివేయండి, పైన అంటుతుందేమో బిడ్డ. అంటారు. అమ్మో, ఎంత సేవలు చేస్తుంది. ఇదంతా దేనికోసం తెలుసా గాయస్? బిర్యానీ కోసం. అంతేం కాదు ఫ్రెండ్స్, మమ్మీ మీద ప్రేమ మొత్తం చూపిస్తున్నా. అంతే అంటావా? బిర్యానీ కోసం కదా? కాదు, నేనైతే బిర్యానీ కోసమేమో అనుకుంటున్నా. సో ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ చేసింది. నాకైతే ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ తోటి అయితే పేరప్ చేశాను. చాలా బాగుందనిపించింది. శారీ మాత్రం సూపర్ కంఫర్ట్. అండ్ ఇక్కడ నన్ను రెడీ చేయడానికి ముందే మా పాపను మా బాబు బయటకు వెళ్ళేసి కేక్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు. అది కూడా నాకు తెలియకుండా వ్లాగ్ చేసింది వాళ్ళ డాడీ ఫోన్లో. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈసారి అయితే మేము సెలబ్రేట్ చేసుకోలేదు, మా పిల్లలే సెలబ్రేట్ చేశారు. ఈ విషయం నేను మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీ అంది కదా, ఇంకేంటి మీ పిల్లలు మీ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసి అంత పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా కొన్ని రోజులైతే ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు అని అయితే చెప్పింది. నాకైతే నిజంగా చాలా లిటరలీ చాలా సంతోషంగా అనిపించిందండి. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా మమ్మీ ఇంకా మా డాడీ మ్యారేజ్ డే మాట. సో ఈరోజైతే మేము కేక్ కటింగ్ సర్ప్రైజ్గా ఇస్తున్నాం. కేక్ కాదు, ఎలాంటిదో నాకు తెలియదు, అన్నీ అయితే చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఇప్పుడైతే మేము బేకరీ దగ్గరికి వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్.
సమ్మర్ హాలిడేస్ మొత్తం మీ వెకేషన్స్లో ఉన్నారా, లేకపోతే ఏం నేర్చుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము బేకరీ సాట్కి వెళ్తున్నాము. మా అన్న ఏడో సందులు తిరుగుతున్నాడు కావాలని ఏటోడు. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. మనమైతే ఇప్పుడే ఎస్ ఎంత స్పీడ్గా వెళ్తున్నా చూడండి. మస్తు ఎస్. సో ఇప్పుడైతే చక్కగా బేకరీకి వెళ్తున్నాం. సో లెట్స్ గో టు బేకరీ. చూడండి, సో మేమైతే బేకరీ సైడ్ వస్తున్నాం. కొంచెం దగ్గరకు వచ్చేస్తాం. సో మీ Sunrise Supermarket. Panda, panda, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసింది మా పాప. అండ్ కేక్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం, చూసేయండి. ఎలా ఉంది మా పాప ఇచ్చే సర్ప్రైజ్ అనేది కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Open your eyes. Open your eyes. Wow, Chandu. Light button. Hey, any. Hey, light. అదే ఉన్నది. ఏం కాలే చందు. అరే అది ఇక్కడ కాదు మామూలుగా. It is our surprise. హ్యాపీ అండ్ పాడు చందు పాట పాడు. హ్యాపీ యానివర్సరీ. సరే అమ్మా ఎందుకంటే ఆత్రం కాదే కేక్ మీద పడుతుంది కదా అందుకని. కేక్ కటింగ్ చేయండి. కేక్ ఎంత బాగుందో చూసుకోండి. దెబ్బకి మెల్ట్ అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ పాడు రిమిక్స్. ఇదే తినిపించుకోండి. కేక్ కట్ చేశాక మేమందరం కలిసి అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.